నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ప్రస్తుత పరిణామాలు అందరికీ తెలిసిన విషయమే. కువైట్ దేశంలో జరుగుతూ ఉన్న విషయాలు అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కువైట్లోని సైనిక సిబ్బంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే ప్రస్తుత పరిణామాలకు సంబంధించి ప్రభుత్వ కమ్యూనికేషన్ సెంటర్ నిర్వహించిన మొదటి సమాచార బ్రీఫింగ్ ప్రకారం కువైట్ సాయుధ దళాలకు చెందిన 67 మంది సైనికులు గాయపడ్డారని చెప్పేసి రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సౌద్ ఆల్ ఉబైటన్ గారు ప్రకటించారు. గాయపడిన సైనికులకు అవసరమైన వైద్య సంరక్షణ అందుతుందని మరియు వారందరూ ప్రస్తుతంగా స్థిరంగా ఉన్నారు. ఇద్దరు వైద్య పర్యవేక్షణలో ఉన్నారని చెప్పేసి ఆల్ ఒటైబాన్ గారు తెలిపారు. కువైట్ సాయుధ దళాలు 24 గంటలు అత్యున్నత స్థాయిలో సంసిద్ధతతో పనిచేస్తూ ఉన్నాయి. సైనిక మరియు భద్రతా అధికారులు వివిధ సంస్థల సమన్వయంతో అన్ని క్షేత్ర పరిణామాలను నిరంతరం మరియు ఖచ్చితమైన పర్యవేక్షణతో నిర్వహిస్తూ ఉన్నారని చెప్పి ఈ ప్రయత్నాలు దేశ భద్రతను కాపాడటం, కువైట్లోని కువైటీ పౌరులు మరియు ప్రవాసుల భద్రతను నిర్ధారించడం లక్ష్యంగా ఉన్నామని చెప్పేసి ప్రస్తుతం మనం చూసుకుంటే ఇరాన్ చేస్తూ ఉన్న దాడుల్లో 67 మంది సైనికులు గాయపడ్డారని చెప్పేసి, అలాగే ఇద్దరు సైనికాధికారులు మరణించిన విషయం కూడా అందరికీ తెలిసిందే. అలాగే ఇరాన్ దాడుల నేపథ్యంలో అలాగే డ్రోన్లను మరియు మిసైళ్లను పేల్చివేస్తూ ఉంటే ఆ శకలాలు కాస్తియా ప్రాంతంలోని ఒక ఇంటి మీద పడి 11 ఏళ్ల ఇరానియన్ బాలిక మరణించిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.